వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుండి 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తే 6.60 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. 4,023 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందని అన్నారు. వానాకాలం సీజన్ కొనసాగుతుందని రైతులు నారుమల్లు పోసుకుని నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు అవసరమైన యూరియా, డిఏపి, పురుగుల మందు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు. దొడ్డు రకం యూరియాను రైతులకు అందించాలని కోరారు. యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంటే కేవలము ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపించాలి. కానీ ఇందులో 40% లోటుతోటి ఈరోజు రైతాంగము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి మొక్కజొన్న, వరి, పత్తి విత్తనాలు నాటడం జరిగింది. బాగా ఈ వారం 10 రోజుల నుంచి వర్షాలు బాగా పడడం వల్ల మొత్తం పంట అంతా ఎర్రబారిన పరిస్థితి ఉంది. అందుకనే పంట మళ్ళీ చేతికి రావాలంటే ఖచ్చితంగా ఈరోజు యూరియా చల్లాల్సిన అవసరం ఉంది. కానీ తగినంత యూరియా రైతాంగానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు సొసైటీల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అయినా కేంద్ర ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకనే తక్షణము కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూరియాని వెంటనే పంపించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే మా ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.